హాయ్ అండి. ఇప్పుడు మరి ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి ఎండు చేప టమాటా కూర అన్నమాట. ఫస్ట్గా ఎండు చేపలని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టినట్లయితే దాని మీద ఉన్న మురికంతా పోతుందండి. ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు చేసి తర్వాత మనం వాష్ చేసుకున్న ఎండు చేపలను వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఎండు చేపలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాక కల్లుప్పు కూడా రుచికి సరిపడా వేసుకున్నట్లయితే టమాటాలు తొందరగా సాఫ్ట్ అయిపోయి మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు టమాటాలు ఉడికిన తర్వాత మనము కూరకి సరిపడా కారం వేసుకొని కలిపి ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నట్టుగా కూర అంతా కొంచెం గ్రేవీగా అవుతుంది అనమాట. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకో 2-5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలిపి ఇప్పుడు ఆ కూర అయితే ఉప్పు చూసామన్నమాట. ఉప్పు అయితే సరిపోయింది. టేస్ట్ కూడా సూపర్ వచ్చేసింది. ఇంకా ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూర దింపేసుకోవటమే అనమాట. ఇప్పుడు ఇట్లా దించుకున్న కూరని నేను మొత్తం తీసేసి ఒక బాక్స్లో అయితే బాక్స్లో పెట్టుకున్నానండి. బాక్స్లో వేసుకొని మనం ఇంకా చాలా అంట్లు ఉన్నాయన్నమాట. ఈ కూర అంతా ఇందులో తీసి ఇప్పుడు వండిన కళాయిని కూడా మంచిగా వాష్ చేసుకున్నాను. వంట అయిపోయిన వెంటనే యాజ్ యూజువల్ గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాని మంచిగా నీట్గా డెటాయిల్ వేసి క్లీన్ చేసుకున్నాను. అంట్లో నేను చెప్పాను కదా అవి కూడా వాష్ చేశారనమాట. మొత్తం క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంత మంచి గుడ్ రెసిపీ వండిన తర్వాత మనం తినకుండా ఉండగలమా? అందుకని వెంటనే ప్లేట్ తీసేసుకొని వేడిగా అండి చూడండి పొగలు కక్కుతుంది అన్నం. వేడి అన్నం వేసుకున్నాను. ఎందుకంటే మనం వండిన కూరకి వండేటప్పుడే మంచి స్మెల్, మంచి వాసన అనమాట. ఎప్పుడెప్పుడు ఉడికితే తిందామని వెయిట్ చేస్తాను. వేడిగా కొంచెం అన్నం వేసుకున్నాను. కొద్దిగా కూర వేసుకుని అది చూసారా చేప ముక్క, కొంచెం 1-2-3 చేప ముక్కలు వేసుకున్నానండి. వేసుకొని మనం ఎప్పటిలాగానే అన్నం తినడానికి మా పాప టీవీ చూస్తూ ఉందన్నమాట. ప్రతి తల్లికి అలవాటే కదా ఫస్ట్ ముద్ద తన దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ ముద్ద కలిపి నాకు అన్నమాట. తన ఎక్స్ప్రెషన్ చూడాలి. తనకు ఇష్టమే ఎండు చేప టమాటా ఎలా ఉందో తనే చెప్తుంది. వావ్, చాలా టేస్ట్.